ఆ విషయంలో ఆ ఎమ్మెల్యేనే నెంబర్ 1 అని కూటమి పార్టీల నేతలు సైతం చెప్పుకుంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలను మించిపోయి ఆయన దూకుడుగా ఉంటున్నారట. కమిషన్లు కలెక్షన్లతో ఆయన కింగ్ అని ఆయన అనుచరులే కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని సమాచారం. ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసిన ఎమ్మెల్యే ఆ ప్రకారమే అనుచరులకు దిశానిర్దేశం చేసి వసూళ్లు చేయిస్తున్నట్టు సమాచారం. మట్టి, ఇసుక, లిక్కర్, సర్కార్కు సంబంధించిన పనులు వాట్నాట్ అన్నింటిలో ఆయన వాటా ఆయనకు ముట్టాల్సిందేనని చెప్పుకుంటున్నారు. ఆఖరికి ఉపాధి హామీ కూలీలను కూడా వదలడం లేదు అని కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఈ కందుకూరు నియోజకవర్గం ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధి కిందకు వస్తోంది. ఈయన పేరు ఇంటూరి నాగేశ్వరరావు. కూటమి పార్టీల తరపున కందుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యే అయ్యారు. 3 పార్టీల ఊపులో గెలిచిపోయిన ఈయన కూటమి పార్టీలు అధికారంలోకి రావడం ఆలస్యం తన అసలు స్వరూపం చూపడం మొదలుపెట్టారట. కందుకూరు నుంచి గతంలో గెలిచిన ఏ ఎమ్మెల్యేకు రానంత ప్రతిష్ట కేవలం 8 నెలల్లోనే ఈయన మూటగట్టుకున్నారని కూటమి పార్టీల నేతలే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు అలాంటివి. వాటి గురించి కూటమి నేతలే కథలుగా చెప్పుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని పెద్దవాళ్లు చెప్పిన సామెతను తప్పుగా అర్థం చేసుకుని ఈయన అధికారం ఉండగానే ఎంత వీలైతే అంత వెనకేయాలనుకుంటున్నారని కూటమి నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. పని మీద ఎమ్మెల్యే ఇంటికి ఏ అధికారి వెళ్లినా ముందు లెక్కెంత వస్తుంది అని ఆరా తీస్తారట. నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా నుండి నెలకు 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి ఖాతాలోకి వెళ్లాల్సిందే అని చెప్పుకుంటున్నారు. రేషన్ మాఫియా నుంచి ఎమ్మెల్యేకు వచ్చే వాటా ఇంతకాలం 13 లక్షల రూపాయల వరకు ఉండేదట. ఆ డబ్బు తనకు గిట్టుబాటు కావడం లేదని తేల్చేసిన ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని 25 లక్షలకు పెంచాడట. అంతేకాదు, ఆ మేరకు వసూలు జరిగేందుకు బియ్యం అక్రమ రవాణా బాధ్యతల్ని సమర్థుడైన మరో వ్యక్తికి అప్పజెప్పాడనే టాక్ కూడా నడుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి నెలకు 10 లక్షల పైమాటే ఎమ్మెల్యే గడపకు చేరాల్సిందేనట. తహసీల్దార్ ఆఫీసుల నుంచి ప్రతి నెల పద్ధతి ప్రకారం కలెక్షన్లు ఎమ్మెల్యే జేబులోకి వెళ్లాల్సిందేననే చర్చ జరుగుతోంది. ఇక లిక్కర్ షాపుల నుంచి లిక్కర్ యజమానులకు వచ్చే లాభాల్లో ప్రతి నెల 20% ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిందేనని లిమిట్ ఫిక్స్ చేశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు తన మన అనే భేదాలు కూడా ఉండవని చెప్పుకుంటున్నారు. బంధువుల దగ్గర కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆయన అనుచరులు ఘనంగా చెప్పుకుంటున్నారు. బావమరిదికి ఒక లిక్కర్ షాప్ ఉంటే ఆయన వద్ద కూడా కమిషన్ తీసుకుంటున్నాడని సమాచారం. దాంతో ఆ బావమరిది అలిగి ఎమ్మెల్యే ఇంటికి పోవడం మానేశాడట. అంటే సంబంధ బాంధవ్యాలను కట్ చేశాడన్నమాట. అయినా సరే ఎమ్మెల్యేకు చీమ కుట్టినంత నొప్పి కూడా లేదని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తమ్ముడే పేకాటే అనే సామెత ప్రకారం ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంటుందని చెప్పుకుంటున్నారు. అవినీతి పురాణంలో మరొక దారుణమైన విషయం ఏంటంటే ఉపాధి హామీ కూలీల దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే మనుషులు కమిషన్లు వసూలు చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కథలుగా చెప్పుకుంటున్నారు. వారంలో 2000 సంపాదించే ఉపాధి హామీ కూలీ తప్పకుండా 100 రూపాయలు ఎమ్మెల్యే ఆఫీస్కే కట్టాలట. ఆ మేరకు ఆయన అనుచరులు అధికారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర వాటాలు గుంజిన ఎమ్మెల్యేలను చూశాము, కానీ ఇలా ఉపాధి హామీ కూలీల దగ్గర నుంచి కూడా కమిషన్లు గుంజే ఎమ్మెల్యే మావాడేరోయ్ అని టీడీపీ కార్యకర్తలు సెటైర్లు వేసుకుంటున్నారంటే కందుకూరు అవినీతి కహానీలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కందుకూరు నియోజకవర్గానికి చెందిన రాళ్లపాడు రిజర్వాయర్లో చేపలు పట్టుకునే కాంట్రాక్టర్ దగ్గర నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేసిన ఎమ్మెల్యే మనుషులు ఆ మేరకు ఆయనకు లబ్ధి జరిగేలా చూశారట. రాళ్లపాడు కింద వరి పంట సాగుకు అవసరమయ్యే నీళ్లు వదలకుండా కొంతకాలం పాటు తూము బ్లాక్ చేసి చేపల సంఖ్య పెరిగేలా చేసి కాంట్రాక్టర్కు మేలు చేశారని, అన్నదాతలకు అన్యాయం చేశారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. గత ఎమ్మెల్యేలు ఎవరు వ్యవహరించని విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కొత్త ట్రెండ్ సృష్టించి పనిచేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సీనియర్ లీడర్లందరినీ దూరం పెట్టిన ఎమ్మెల్యే కొత్త వారితో తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మున్సిపాలిటీలు, రేషన్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు కొత్త టీములు పెట్టి కలెక్షన్లు వినూత్నంగా చేస్తున్నారనే ఆరోపణలు అనేకం వెల్లువెత్తుతున్నాయి.